గట్టిగా మంచిది, చాలా సంతోషకరము. దేవుని యొక్క మహాకృపను బట్టి యుక్త వాక్యంలో కొనసాగుదాము. ఈరోజు మన అంశము ఆత్మ సంబంధమైన శార, శరీర సంబంధమైన హాగరు. స్పిరిచువల్ శార, ఫ్లెష్లీ హాగర్. శార అంటే అర్థము ప్రిన్స్, రాజకుమారి. శార అంటే అర్థం చెప్పండి. హాగరు అంటే అర్థము ఫ్లైట్ అవే, ఎగిరిపోవుట లేదా పారిపోవుట అని అర్థమిచ్చే ఈ రెండు విషయంలో మనం ఈరోజు క్లుప్త వాక్యం మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, మనము చివరి తరంలో ఉన్నాము. దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటంటే లోకంతో కాదు, లోకంతో చెప్పడం లేదు. రక్షణ పొంది విశ్వాసులుగా జీవిస్తూ, రక్షణ పొంది ఆత్మ సంబంధుల వల్ల జీవిస్తున్నాం అనుకుంటూ, రక్షణ పొంది వాక్యంలో చదువుతున్నాం అనుకుంటూ, రక్షణ పొంది భాగమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం అనుకుంటూ, రక్షణ పొంది బలమైన వాక్య సందేశములు మేము వింటూ మేము ఎన్ని విషయంలో ముందుకు సాగుతున్నాం అనుకుంటూ, అలాగే రక్షణ పొంది చాలా దైవికమైన కృపలో దేవుని రాజ్యంలో భయముతో భక్తితో సిద్ధపడుతున్నామని చెప్పుకుంటున్నా నీకు నాకు మాత్రమే ఈ యొక్క సందేశము. దేవుని స్తోత్రం. మరొకరికి మాత్రం కాదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడిపై తెలియజేస్తున్న విషయం మనం జాగ్రత్తగా చదువుకున్నాం, విన్నాము. మరొకసారి చెప్పుకొని చాలా కృపణంగా మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. అయ్యా గట్టిగా. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగినారు రాయబడి ఉన్నది కదా. చాలు, తర్వాత చదువుకుందాం. దేవుని బిడ్డలారా, లాస్ట్ లో చెప్పాడు పేరు. ఆ ఇద్దరు ఎవరు అనేది ఆ తల్లులు. కుమారులే ఇక్కడ మెన్షన్ చేశాడు, పేర్లు లేకుండా. స్వతంత్రురాలు, దాసు. ఇంతలో దేవుడు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పాపము నుండి విడిచిపెట్టబడి పాపము నుండి దూరముగా వచ్చి పాపములకు దూరమైపోయి పారిపోయిన వారు, శరీర సంబంధమైన ఫ్లెష్లెస్ దురాశల నుండి బయటకు పారిపోయిన వారు, వీరందరూ కూడాను స్వతంత్రుల కింద లెక్కే. దేవుని స్తోత్రము. హల్లెలూయా. పాపము నుండి విడుదల పొంది స్వతంత్రత కలిగిన వారందరూ కూడాను అది ఆత్మ సంబంధులే. కనుక స్వతంత్రురాలు అనేటువంటి ఒక ఆమెను చూపిస్తున్నాడు, దాసి అనబడినటువంటి ఒక ఆమెను చూపిస్తున్నాడు. దాసి లేదా మరి లోక సంబంధమైనటువంటి వారికి పుట్టిన సంతానము పాపమునకు దాసులు. నాట్ జీసస్. దేవునికి దాసులు కాదు. దేవుని బిడ్డలారా, పాపమునకు దాసులు, లోకానికి దాసులు, శాపమునకు దాసులు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ, అన్య జనుల వల్ల మాట్లాడుతూ, అన్య జనుల ఆచరణ అభ్యసిస్తూ, అన్య జనుల యొక్క యుక్తితో ముందుకు సాగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఎవరంటారు? వీరిని లోకరీత్యా దాసులు. ఈ తీరుగా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఈ రెండింటిని ఈ రోజు క్లుప్తంగా పోల్చుకుందాం.
మనం ఆలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కనుక మనం అన్ని విషయంలో దేవుని యొక్క కృపను మనం కలిగి ఉందాం. అందుకని ఇక్కడ గల్తీ పత్రికలో పౌలు గారు మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే, దాసి వల్ల ఒకడు పుట్టాడు. ఇద్దరు ముగ్గురున్నారా? స్వాతంత్రురాలి వల్ల ఎంతమంది పుట్టారు? స్వాతంత్రురాలి వల్ల ఒకడు పుట్టినా ఆలోచించండి. చాలా ప్రపంచమంతా నింపి గొప్ప వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుని కృపను వెంబడిస్తూ దేవుని యొక్క చిత్తాలు నెరవేర్చినట్టు గొప్ప జనాంగముతో నింపబడినది స్వతంత్రాలను వచ్చినటువంటి జనాంగము. దేవుని స్తోత్రము. దాసి వల్ల ఒకరును, దాసి వల్ల 12 మంది కుమారుడు వల్ల 12 మంది రాజులు వచ్చారు. వారు కూడా లోకాన్ని చాలా వరకు నింపి ఉన్నారు. నింపినా నింపబడకపోయినా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర సంబంధముగా అనుసరించిన వారు, ధర్మశాస్త్రము లేకుండా కృప నుండి జీవించిన వారు ఉన్నారు. ధర్మశాస్త్రము కృపని ఇవ్వలేదనే సంగతి గల్తీ పత్రికలో బాహటముగా వ్రాయబడి ఉన్న దేవుని స్తోత్రములు. అంతే. కేవలం నీవు నేను రక్షించబడినామంటే, నీవు నేను ఈ రీతిగా సజీవంగా ఉన్నామంటే కృప ద్వారానే. తప్పలందరూ దేని ద్వారా? అంతే. అది ఎవరి నుండి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి వచ్చినది. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం ఏమి ఇవ్వలేదు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ రెండింటికి మధ్య నువ్వు తేడా కనుగొనాలి. నీ ఆత్మీయ జీవితము ఏ తీరుగా ఉంటుందో ఈ ముగించే లోపు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. చూసారా? శరీర రీత్యా పుట్టాడు దాసి వలన. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధం వల్ల తీర్చబడే ధన్యత, ఆత్మ సంబంధం వల్ల ముందుకు సాగితే ధన్యత, ఆత్మ సంబంధమైనటువంటి బంధను ఆశ్రయించే ధన్యత, ఆత్మ సంబంధుల వలె క్రీస్తును కలిగి ఉంటే ఇంకొంతకంటే ధన్యత. ఆలోచించండి. కానీ ఇవి ఏమీ లేవు కనుక శరీర సంబంధంగానే మిగిలిపోయినటువంటి స్థితి కనిపిస్తూ ఉన్న లోకంలో. అందుకని దాసి వలన పుట్టిన వాడు ఎలా పుట్టాడంట? శరీర ప్రకారముగా, అనగా శరీర సంబంధం ప్రకారంగా పుట్టాడు. ఆత్మ సంబంధముగా పుట్టిన వాడు ఎలా ఉన్నాడు? వాగ్దానపు బట్టి. వాగ్దానములు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆలస్యమైన అమృతం అమృతమే. లోకంలో సామెత ఉన్నది, ఆలస్యం అమృతం విషం అంటారు. నా దృష్టికి వచ్చేసి నేను విషం అన్నానండి. పుట్టు మీద ఉండి చెప్తున్నాను. ఆలస్యమైన అమృతం. ప్రజలు దాన్ని మార్చేశారు. దాని స్థితి ఎందుకు మారుతుందండి? రత్నం యొక్క విలువ రత్నంగానే ఉంటుంది. దానిని నువ్వు మలుపు చేసుకుంటే, దాన్ని బొగ్గు వల్లే మసి చేసుకుంటే, దాని పాపం తీర్చే జీవితం మలిమైపోతే అప్పుడు రక్తం రక్తం కాకపోవడం. దేవుని స్తోత్రం. అంతే. ఆలోచించండి. ఆలస్యం ఎప్పుడు ఘనమైనదే. ఆలస్యంగా చేసే కార్యాలు గొప్పవే. ఆలస్యంగా జరిగించే ప్రతి క్రియలు చాలా విలువైనవే. ఆలోచించండి. నువ్వు చాలా కాలం నుండి ఏయో విషయంలో మీద ఎదురు చూస్తున్నావు. అవునా కాదా? చాలా చాలా విషయములు నీ మనసులో ఉంది. దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇలాగూ అలాగని ఆశతో ఎదురు చూస్తున్నావు. అనుకుంటున్నావు
నేను ఎదురు చూస్తున్నాను కానీ కాలం అయితే గడిచిపోతున్నది. ఇంకెప్పుడు ఎన్నాళ్ళు పట్టుకో. ఇందాక 77 చదువుకున్నట్టు దేవుడు కటాక్షింపక మాననా? ఏమండి, అసభగా ప్రశ్నిస్తున్నాడు. ఆయన కటాక్షింపక చదవండి ఒకసారి. ప్రభువు నిత్యము విడనాడునా, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడి కార్యాల వైపు దృష్టించినప్పుడు, దేవుడు చేస్తాడని నువ్వు నిరీక్షించినప్పుడు, దేవుడు ఈయన నాకు తప్పనిసరిగా నా విశ్వాసాన్ని బట్టి నా జీతం కొంచెం అలా లిఫ్ట్ చేస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆలస్యం అవుతాయి. లోకరీత్యా నీకు వెంటనే జరగవు. లోకరీత్యా నీకు పండు ఆ చెట్టు రాళ్ళు నీ చేతిలో పడవదు. ఆలోచించండి ప్రియులారా. కనుక స్వతంత్రాలు పుట్టినటువంటి కుమారుడు లేటుగా పుట్టాడా, ఎర్లీగా పుట్టాడా? చెప్పాలి అందరూ. చూసారండి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టిందండి? చాలా అంటే లెక్కలేదా? అది ఆ మాట చెప్పండి. చాలా అంటే ఏంటమ్మా టైమా? ఈ చేతిలో ఉన్నట్టుంది. 10 సంవత్సరాలు. అప్పుడు 75 సంవత్సరములు. 75 అంటే ఈరోజు వెళ్ళిపోతారు. ఇప్పుడున్న కాల పరిస్థితులు బట్టి కాలగర్భంలో కలిసిపోతారు. అప్పుడు కాలం అంటే దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు కనుక సరిపోయి 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకు వాగ్దానం చేసి 10 సంవత్సరాలలో నెరవేర్చాడు. 100 సంవత్సరాలు ఇస్తున్నాయి అంట అబ్రహాము. ఇప్పుడు ఎవరు పుట్టారు? వాగ్దానాలు. ఆలస్యమైతేనేమి ఒక బంగారం లాంటి కుమారుడు, ఆలస్యమైతేనేమి ఒక దత్తము లాంటి కుమారుడు, ఆలస్యమైతేనేమి దేవుడు కృప పొందినటువంటి కుమారుడు, ఆలస్యమైతేనేమి దేవుని బిడ్డలారా అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క వాక్యం నెరవేర్చేటువంటి వాడిగా, వాగ్దానాలకు వాసుడిగా దేవుడు అలాగా ఆమెకు జన్మనిచ్చాడు. ఆలస్యమే. తొందరపడకు నా ప్రాణమా, నాలో నీవు ఎంత తొందరపడుతున్నావు. జస్ట్ వెయిట్. అలాగే ఆలస్యంగా పుట్టిన వాగ్దానములతో చెప్పండి అందరూ గట్టిగా, నోరుంటే చెప్పండి. అది ఆలోచించండి. ఆలస్యమైన సరేండి కనుక నీ జీవితంలో తొందరపడవద్దు. నీ ఆత్మ, నీ ప్రాణము పరిగెత్తుతుంటే, ఒకరు తొందరపడుతుంటే, ఒకరు ఆశ నిరాశ పడుతుంటే, ఇంకేమి లేదు శూన్యం అనుకుంటుంటే, అప్పుడు ఇంక ఏమి లేదో బ్రతుకు అనుకుంటప్పుడు నీ జీవితాన్ని బదిలిపరుచుకో. నా ప్రాణమా, పాత ఉండే నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవాయందే నన్ను నిరీక్షణ ఉంచుము నీవు. కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయినా గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను అల్పకాల శ్రమల పిదప మహిమను నింపుల్ ప్రభు నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అవును కనుక ఆలస్యంగా పుట్టినేమి, ఆలస్యంగా దేవుడిస్తేనేమి, వాగ్దానములు
విలువైన చాలా గొప్పవి ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానములు స్వతంత్రించుకునేందుకు వాగ్దానపు వాసులుగా వాగ్దానం పుట్టినటువంటి కుమారుడు. ఈ ఇద్దరు పుట్టి ఉన్నారు. దేవుడు ఇద్దరిని ఇచ్చి ఉన్నాడు. ఇద్దరిని పుట్టినాం. బాప్తిస్మములు తీసుకున్నాం. శరీర సంబంధమా ఆత్మ సంబంధమా? ఆలోచన చేసుకో. నా ప్రాణమా ఒక్కసారి వెనక్కి తిప్పని బ్రెయిన్ ఆత్మ సంబంధుల వలె దేవుడు ఉండటానికి ఎక్కడ స్త్రీలను చూపిస్తున్నాడు. కుమారులనే కాదు తల్లులను చూపిస్తున్నాడు. తల్లులు లేకుండా కుమారులు రాదు కదండి. చూడు 24. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. అంతే, జస్ట్ ఎగ్జాంపుల్. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ స్త్రీలు 2 నిబంధనలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ స్త్రీలు జన్మకుంటే చదువుకుంది కానీ ముందే చెబుతున్నా. ఈ స్త్రీలు ఒకరు శారా, రెండవరు ఆగదు. 2 నిబంధనలకు సాదృశ్యంగా నిలిచిపోయిన వారు ఈ యొక్క స్త్రీలు. ఏమండి, బైబిల్ గ్రంథములో శాస్త్రంగా నిలిచిపోయినటువంటి వారు ఈ ఇద్దరు స్త్రీలు. కనుక చదువు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఇది ఆగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అది మనకు తల్లి అండి. శోను పర్వతం మీద కట్టబడి ఉన్నది నూతన యెరూషలేము. అది మనకు తల్లి ధీటైనది. శారా కొత్త నిబంధనకు సాదృశ్యముగా, కొత్త నిబంధనకు విలువైన ధీటుగా దేవాది దేవుడు ఆమె నిలిపి ఉన్నాడు. ఎవరామె? గట్టి చెప్పాలి. ఇప్పుడు విన్నారుగా, చాలా గట్టి చెప్పాలి. నోళ్ళు ఉండవాళ్ళు గట్టి చెప్పగలిగిన వారుగా ఉండాలి. అలాగే అరేబియా ప్రాంతంలో దాస్యముకు లోబడినట్లుగా అమ్మ పాత నిబంధనకు సాదృశ్యముగా ఒక శరీర సంబంధి యొక్క నిబంధన ప్రకారంగా ఉన్నటువంటి ఆమె ధీటైనది ఎవరు? ఆగరు. సీనాయి పర్వతము మీద కింది భాగమున దేవుడు ఉన్నటువంటిది అరేబియా. అరేబియా అంటే ఏంటనుకున్నారు? సౌదీ అరేబియా. దాని మీద ఆలోచించండి. ఇప్పటికి కూడాను చాలా కష్టమైంది అక్కడ సువార్త ప్రకటించడానికి. సౌదీ అరేబియా నిజమండి. అక్కడ క్రైస్తవులను ఎంతో మందిని దైవ జనుల్ని హతమార్చినటువంటి సౌదీ అరేబియా నిశ్చయంగా వారిని ఇలాగ ఉండనిచ్చి మెడ ఇలాగ పెట్టించి నేను ఎన్నో వీడియోలు చూశాను. నాకు పంపించారు చాలా మంది దైవజనులు. ఇలాగ పెట్టేసి భయంకరంగా మరి చెరచాతం చేశారు. నేను చూస్తున్నాను చాలా సౌదీ అరేబియా. ఇప్పుడు ఒక చీమ దొమ వాలరుతూ జొనబడదు అన్నట్టుగా స్వార్థికులు రానివ్వట్లేదు. కానీ ఆయనను ధీరులు, ధైర్యవంతులు, సాహసం చేసి ప్రాణాలు అర్పించడానికైనా ఇప్పుడే కొంచెం త్వరపడుతున్నారు అక్కడ వాక్యం ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. మాటలు కాదండి. అందుకనే అక్కడ పాత నిబంధన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 2 నిబంధనలకు సాదృశ్యమయ్యారు స్త్రీలు. ఒకటి పాత నిబంధన శరీర సంబంధమైనది. శరీర సంబంధమైనది. ఆలోచించండి ప్రియులారా. చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ బహు త్వరగా ఉన్నది. మనం మన ఆత్మీయతను పరిశీలన చేసుకుందాం. 2 నిబంధనలో దేవాది దేవుడు నిన్ను ప్రేమించి కొత్త నిబంధనలకు వాసులుగా చేసుకోవడానికి సిద్ధపరిచి ఉన్నాడు. నేను దేవుని ఆత్మ నన్ను ఆలోచింపచేస్తున్నప్పుడు కొత్త నిబంధన సంఘమే అనే పాట ఉద్యోగం వాడాలి.
త్వరగా ప్రియుని ధరించి చంద్రుని ఆకాశములో కనిపించే ఎవరు? ఆకాశములో కనిపించే ఎవరు? ఆరాధన 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 ప్రభు ఆరాధన. ఆర్య అపోస్తలుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆర్య అపోస్తలుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న క్రొత్త అవును ఆకాశములో కనిపించే దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈమె కొత్త నిబంధనకు సాదృశ్యముగా శారా నిలిచినది. ఆత్మ సంబంధి. అమ్మ ఆలోచించండి. కింద మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని 26వ వచనం చదువుకుందాం. చదవండి. అయితే పైనున్న యెరూషలేము అయితే పైనున్న యెరూషలేము సుందరంగా ఉన్నది. ఆ, అది మనకు తల్లి. అంతే. దేవుని బిడ్డలారా, అది మనకు తల్లి. అది మనకు తల్లి. ఆ, అందుకే శబ్రం గ్రంథంలో 54లో కూడా అక్కడ ఒక జైగెత్తునంత మళ్ళీ రాయబడి ఉంది. అదే కింద ఇక్కడ ఎత్తుపట్టాలి పొందుతాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంటే కన్నని కొట్టాలా సంతోషించము. అక్కడ ఉంది చదవండి. ఇందుకు ఆ. కనని గొడ్రాలా సంతోషించుము. ఆ. ప్రసవ వేదన పడని దాన ఆ. బిగ్గరగా కేకలు వేయుము. ఆ. ఎలయనగా ఆ. పెనిమిటి గల దాని పిల్లల కంటే ఆ. పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఆ. అని వ్రాయబడి ఉన్నది. చాలు. కనుక అదేమి బిడ్డరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడం అందరూ పాత చాలా కాలం కదా. నేను వచ్చిన ట్రక్లో మన మీటింగ్ పెడితే మా ఏరియాలోనే పొరుగురు పక్కన మన్నవ అనే ఒక గ్రామం ఉంది. మీ అందరూ తెలిసి వచ్చేది వాళ్ళ అమ్మగారు. ఆమె పేరు మా అత్తమ్మ గారు. ఆమెకు సంతానం లేదు, దేవుడు ఇవ్వలేదు. చెప్పాడంత కూడా, నేను నీకు శరీర సంబంధమైన సంతానం ఇవ్వను. కొందరు సాక్ష్యం చెప్పింది, వినారా? అవునండి. ఎంతమంది విన్నారు? వెళ్ళలేదా నువ్వు? నా పిల్లలు చూస్తున్నావా? కాదు అని అమ్మ. ఏమండి, మా అత్తమ్మ గారు చెప్పిన సాక్ష్యం ఎంతమంది విన్నారు? నీకు నేను శరీర సంబంధంగా సంతానం ఇవ్వను, నీకు ఆత్మ సంబంధ సంతానం ఇస్తాను అన్నారు. దేవుని బిడ్డలారా, అట్టి వారికి దేవుడు వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు. కనని గొడ్రాల జయగీత ఆత్మ సంబంధమైన సంతానము ఉన్నతమైనది, శ్రేష్ఠకరమైనది, వాగ్దానాలతో కూడినది, అది దేవుడి యొక్క కృపలు కలిగినటువంటి. అది చిత్తండి. అలాగే చివరి నాడు ఆత్మ సంబంధమైన రీతిలో అమ్మ కొత్త నిబంధనకు వారసులుగా పైన యెరూషలేము తీటైన తల్లి చాలా ఆమెను పోలి చక్కగా ఆత్మ సంబంధాలు తెలిసింది. వాగ్దానాలు చాలా విలువైన. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడండి. ఆ వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు నీతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు. ఆలోచించండి. ఎప్పుడు నీతో సంవత్సరాల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడినా దాన్ని నెరవేర్చాడు దేవుడు ఆయన. అందుకే యాకోబుతో మాట్లాడి దేవుడు వాగ్దానం చేశాడు. అది తన చదవద్దుగా నాకు అంతా, నేను నీకు వాగ్దానం చేసేవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆ తర్వాత నేను విస్తరిస్తావు, ఆ తర్వాత నేను విస్తరిస్తావు.
ఆ తర్వాతనే దేవుడు తీసేసుకుంటాడు. అప్పటి వరకు నేను ఉంచుతాడు. కళ్ళు మసక బాధన, అమ్మా జుట్టంతా ఊడిపోయి తెల్లబడిపోయినా, కాళ్ళు నడవటానికి శక్తి లేకపోయినా, నడుము ఊగిపోయి పడిపోయినా, ఏ పరిస్థితులు ఉన్నా కైలాస మహిష్లాగా హిమాలయ పట్టులో ఉన్నాడు 300 సంవత్సరం నుండి అలాగ గుర్తుపెట్టాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చుతాడు, నేను తీసేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన రక్త నిబంధనకు సాదృశ్యముగా వాగ్దానం వల్ల పుట్టిన కుమారుడు. ఈ కుమారుడు అంట వాగ్దానం వల్ల పుట్టిన కుమారుడు. సహోదరులారా 28 సహోదరులారా, ఆ. మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి ఆ. పుట్టిన వారమై ఉన్నాము. ఆ. అప్పుడు ఆ. శరీరం బట్టి పుట్టినవాడు ఆ. ఆత్మను బట్టి ఆ. పుట్టినవాని ఎలాగ హింస పెట్టినో ఆ. ఇప్పుడు అలాగే జరుగుతున్నది. అంతే. ఆలోచించండి. అప్పుడు ఆకులు బిడ్డని కన్న తర్వాత ఖచ్చితంగా కూడాను ఆమె వెళ్ళగొట్టమని చెప్పేసింది శారా అబ్రహాముతో చాలా దుఃఖించాడు, వేదన పడ్డాడు. ఇదేమిటి? ఆ బిడ్డ కూడా నా బిడ్డే, ఈ బిడ్డ నా బిడ్డే, ఇద్దరు నా బిడ్డలే. ఇదేమిటి ఇలాగ వెళ్ళగొట్టమంటుంది, పంపించమేయమంటుంది ఏమిటి అని ఒక విధంగా చెప్పలేదు తండ్రి కదా. ఉండిపోయిన మనసు, దిగులు పడుతున్న మనసు, వేదన పడుతున్నాడు, తొలగిందులైపోతున్నాడు, ధైర్యమాల తిక్కమకలు పడిపోయాడు. ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ స్పందించింది. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నువ్వు శారా మాట విను, పంపించు అన్న. చదువుదాం. ఆది కాండము 21వ అధ్యాయము. ఆది కాండము 21వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ 10 చదివినా 10. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టమంటే అంతే. నిశ్చయంగా దేవుడు చెప్పాడు, అది ఇది అది ఇది. ఏందమ్మా ఇస్తామది అత్తమది అని పిక్కులు లాక్కుని చెప్తావు. దేవుడే అన్నాడు. ఏమని ఏమన్నాడయ్యా? ఈ దాసిని దీని కుమారుని ఏం చెయ్యి. ఈ దాసి కుమారుడు ఆ. నా కుమారుడు ఇస్సాకుతో ఆ. వారసుడై ఉండడని ఆ. అబ్రహాముతో నేను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఇస్సాకు నా కుమారుడు. నా కుమారుడు దాసి కుమారుడు సమానమా? అబ్రహామా? ఎప్పుడు కానీ ఎన్నిటి కానీ అక్కడ దక్షిణ పొందిన నీవు ఆయన కుమార్తెగా ఉండాలని నీ ఊపిరి విడిచి వదలకూడను. దేవుని ఆత్మతో ఇలాగ నువ్వు జీవించినప్పుడే ఆమె నా కుమార్తె అని దేవుడు నా అని ఉపయోగించాడంటే ఎంత సంతోషకరం అండి. ఆలోచించండి. నా కుమారుడితో దాసి కుమారుడు అసలు ఎక్కడండి? లోపల సామెత ఉంది, నక్కకి చెప్పాలి, నక్కకి అప్పు. ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. చాలా బాగుంది. నాకు చాలా పదో వచ్చిన ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఆ. ఈ దాసి కుమారుడు ఆ. నా కుమారుడైన ఇస్సాకుతో ఆ. వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? కొంచెం ఆలోచించాక. నా కుమారుడు ఇస్సాకుతో సంబంధం లేదయ్యా, ఏ పోలిక లేదు. ఎందుకన్నాడండి? చాలా వాగ్దానాలు చేశాడు. తన తండ్రి అయిన అబ్రహాముకు, తన స్నేహితుడైన అబ్రహాముకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాముకు, దేవుని పిలుచుకున్న అబ్రహాముతో దేవుడు వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ ఇస్సాకు ద్వారా నెరవేర్చబడాలి. కనుక నా కుమారుడు, ఈరోజు నీవు కూడాను నిన్ను నా కుమార్తె అంటే నువ్వు పెళ్ళిపోయి ఎక్కడ ఉంటావు? శ్రేష్టంలో కన్నా అతని తల్లిదండ్రులే పిల్లలు చూసి నా బిడ్డ నా బిడ్డ అని నువ్వు ఎంతగా అక్కడ తీసుకుంటావు?
లాలిస్తావు, అలం చేస్తావు. అది ఆత్మ సంబంధులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఎంత అదృష్టవంతులు. అందుకే అంటాడు, యెహోవాకు జిల్లా కలిగిన వారు ధన్యులు. ఇటు ధన్యత నుండి నువ్వు దూరం కావాలి. ఇటు స్థితి నుండి నువ్వు చేదార్చుకోవాలి. ఇటు కృపను అనుగ్రహించిన దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమ చేయాలి. ఇంకా చదువుతానయ్యా, చదువుతుందా చదవయ్యా, చేద్దాం చదవండి. 11 చదువు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు ఆ. మిక్కిలి దుఃఖము కలుగు చేసింది. ఆ. అయితే ఆ. దేవుడి చిన్నవాని బట్టి ఆ. నీ దాసిని బట్టి ఆ. నీవు దుఃఖపడవద్దు. ఆ. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆ. ఆమె మాట వినుము. ఉమ్. ఇస్సాకు వలన అనున్నదియే నీ సంతానం అనబడును. అంతే. కనుక ఆలోచించండి, అది కూడా ఒక సంతానమే కదా, అట్లా ఉంచుదాం. కానీ దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిగా శారా మాట విను. వాగ్దానము ద్వారా ఇస్సాకు నుండి వచ్చినదే నా సంతానం అన్నాడు. ఈరోజు నీవు నేను దేవుని యొక్క చిత్తానుసారంగా రక్షించబడి, వాక్యం చేత చిత్రీకరించబడి, ప్రార్థన అనుభవంలో నువ్వు ముందుకు సాగుతూ దేవుని మనసును గెలుచుకుంటూ అన్ని విషయంలో విశేషకరమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం మలుపులు తిరుగుతున్న సందర్భాల్లో దేవుడికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు జీవించినప్పుడు ఆయన ఒక వాగ్దాన సంతతి వలె వాగ్దానం సంతరించుకునేలాగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అదే జీటైన పైన నిలిచలేను, అది తల్లి సేవ. దుంపిల్లాను ఆలోచించండి. ఆ నూతన నిలిచలేందుకు ప్రయాణం కావడం అనేది వాగ్దాన ప్రకారంగా నువ్వు సాగిపో. వాగ్దాది సంతత వలె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలేక స్వలేక సమస్యలుగా కష్ట నష్టమైన శోధనలైనా పెనుగాలి సుడిగాలి అయినా దావీదు ఒక చోట, ఆసాపు గారు ఒక చోట అన్నాడు, ఆహా ఎక్కడ ఉన్నాయి గోవెలే పెనుగాలి వాళ్ళే అది తప్పించిపోయినంత. చదువుదాం 55 వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఒక 4వ వచనం నుండి కొంచెం నిదానంగా చదవండి. 55:4 నుండి త్వరగా. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుతున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, ఉవ్వవలే నాకు రెక్కలున్నాయడా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఎందుకన్నాడు ఈ మాట ఆసాపు గారు? నేనంటాను బా, నన్ను చూడండి, ఎందుకన్నట్టు మహాభయం ఏం చేసింది ఆయన్ని చెప్పండి అమ్మా. చదివాను కదా, ముంచివేసింది. ఏమండి, ఎంత బాధాకరం అది. దిగులు వరకు ఏం చేసింది? వచ్చిన కష్టం, వచ్చిన నష్టం, వచ్చిన పరిస్థితులు, అనేక శత్రు పోరాటము, అనేక విషయంలో జరుగుతున్నప్పుడు ఆయన దిగులు కలిగితమే కాకుండా వణుకు పుట్టింది. అమ్మో, నేను ఇది జయించగలనా? అమ్మో, ఇది నేను తప్పగలనా? అయ్యో, ఈ పరిస్థితులు నాకేంటి అని అనుకుంటున్నప్పుడు ఇంకొక మాట రాయబడింది. అక్కడ ఇంకొక మాట రాసిపోయింది. పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి అనుకున్నాడు. ఈ శ్రమ ఎందుకండి, ఈ శోధన ఎందుకండి, ఈ కష్టం ఎందుకండి, ఈ భయంకర పరిస్థితి ఎందుకండి? బో, రెక్కలుంటే ఎక్కడ ఉంటానంట? ఇవన్నీ తప్పించుకుంటాను. అరణ్యంలోకి వెళ్ళా పెనుగాలి సుడిగాలి ఉంటుంది. ఏమండి, రెక్కల నుండి గోవాలు ఎగిరిపోయినా నెమ్మదిగా ఉంటాను అనుకోవటమే ఉండదు. ఇవి ఎక్కడున్నా ఇవి తగ్గుతూనే ఉంటాయి. పక్షిరాజుల గురించి మనం విన్నాం కదా. ఆ
పక్షిరాజు తన గుడి ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటాడు. ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటాడు. ఎంత ఎత్తైన స్థలంలో నిర్మించుకున్నా గాలి, సుడిగాలి, పిల్లిగాలి వచ్చినప్పుడు ఆ గూడు ఏమవుతుందండి? చెదిరిపోతుందండి. ఏం పెట్టారా? ఆలోచించండి. అప్పుడు ఆ పిల్లలను వాటిని నోటితో ఖర్చుకొని ఇంకొక గూడు వెతుక్కోవాలి. ఆలోచించండి. కనుకనే తప్పించుకొని అక్కడే పాటుపడలేము. కానీ దేవుని యొక్క కృప, ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకొని మేము ముందుకు కొనసాగినట్లయితే దానికి తీర్తైనట్లయితే పైన ఎరుషులేము వరకు నువ్వు నడిపించేది నీ పక్షంగా ఉంటాను. వాగ్దానాలు చాలా విలువైనవి. వాగ్దానాలు చాలా తీర్తైనవి. వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారు దేవుని కృపను కలిగినట్లయితే ఆలోచించండి. ఆలోచించండి దేవుని బిడ్డ. మనకు చివరి దినాల్లో ఉన్నాం. అమ్మ శరీర సంబంధమైనటువంటి పేరు మనకు అవసరం లేదు. ఇంకా దేవుళ్ళు ఉంటానని చెప్పుకుంటూ, ఇంకా దేవుడు ఆత్మతో జీవిస్తున్నానని చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, ప్రార్థన అనుభవం కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, ఇంకా మా పాపం యొక్క దాసులుగా గడిపెట్టారా? ఇంకా ఆ యొక్క దాస్యముఖంగా జీవిస్తున్నారా? ప్రభు వస్తున్నారే. మరి జీవితం ఎప్పుడు మారాలి? పరిస్థితులు ఎప్పుడు సరి చేసుకోవాలి? ఏ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని వైపు చూసి నువ్వు చక్కగా అదే ఆయనలో ముందుకు కొనసాగటమే దేవుని కోరుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు. దేవుని బిడ్డారా, దేవునిలో నిరీక్షించిన జీవితం చాలా విశేషకరమైంది. కనుక ఎలా ఉంటున్నారు అమ్మా? నూతన ఎరుషలేము పైన తగ్గుతాయి. జీవితానికి తల్లి శారా వాగ్దానాలకు స్వతంత్రాలుగా ఒక ఉన్నతమైన కుమారుడిని స్వతంత్రాలుగా వాగ్దానాలు వాళ్ళ పుట్టిన కుమారుడిగా మన జీవితంలో ఎదురు చూస్తున్నాము. ఆలోచించండి. అందుకని అంటాడు, ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేల్ కాదు అంటే ఇజ్రాయేల్ అందరూ ఇజ్రాయేల్ కాదు. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం దగ్గర చదవండి. త్వరగా 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రమే అందరూ పిల్లల కారు గాని. ఇక్కడ కొంచెం వినమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అబ్రహాముకు 3 స్త్రీల ద్వారా సంతానం వచ్చింది. చెప్పగలిగితే చెప్పండి. ఒకరు శారా, 2 హాగరు, 3 ఇప్పుడు ఇస్సాకు ద్వారా మనకి ఇచ్చిన కుమారుడు నుండి ఇజ్రాయేలీలు వచ్చేసారు. మీరు ఇజ్రాయేలీలు. అలాగే హాగరు నుండి వచ్చినటువంటి అరేబియా ప్రాంతంలో దాచుగా ఉన్నటువంటి ముస్లిమ్స్, అరబ్బులు, వీళ్ళు ఇజ్రాయేలీ సభకి వచ్చారు. దేవుని బిడ్డారా, మక్కా అని అంటారు. సౌదీ అరేబియాలోనే ఉంటారు. ఏమిటా మక్కా? సమాధి దగ్గర ఏముంది? సమాధి ఆలోచించండి. వీళ్ళు ఇజ్రాయేలీలు శరీర సంబంధమైనది. చతుర్లైన కుమారులు అన్య జనాంగం. ఎన్ని రకములుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరూ కూడాను కెతుల సంతానమే. వీరందరూ కెతుల సంతానమే. టోటల్లీ వీరందరూ కలిసి ఇజ్రాయేలీలు అన్నారు. ఏమన్నా చెప్పండి అన్నారు. తల్లు 3 చెప్పు. అంతేనా? మహిమ చెప్పేసిన్నారు. తండ్రి ఒక్కడే. తల్లులు 3 ఇజ్రాయేలీలు కావచ్చు. అందుకని స్పెసిఫిక్ గా చెప్పేస్తాడు పౌలు గారు. ఇశ్రాయేలీలంత మాత్రం చెప్పు ఇశ్రాయేల్ సంతానం కాదు అని గ్రహించు. ఎందరూ ఆత్మచేత ముద్రించబడ్డారో, ఎందరూ ఆత్మచేత బాప్తిస్మ ముద్ర పొందుతారో, ఎందరూ వాక్యం చేత అతకబడి క్షమాభివృద్ధిలో వదులుతారో, ఎంతమంది ప్రార్థన అనుభవం కలిగి దేవుని మనసు తెలుసుకొని ప్రేమ చింతలు చేస్తూ అమ్మా ఖండ పనుకు ఆయన కృప
అనుభవిస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మా, ఇజ్రాయేల్ అందరూ మేఘంలో గుండా పోయారు, ఏ బండలో పానం తాగారు, ఆత్మ సంబంధమైన బండలోని నీరు తాగారంట. ఆ నీరు తాగిన వారందరే ఎవరంటమ్మా? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు చదువుతారా? మొదటి రాష్ట్రపతిగా 10వ అధ్యాయం మొదలుకొంది 10వ మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేననగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఎలయనగా తమరు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కనుక దేవుని బిడ్డలారా, ఆ బండ క్రీస్తు. ఎందరైతే ఆ యొక్క నిగమాకాండం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా బండను కొడితే నీళ్లు తాగినట్లుగా ఇది లోకరీత్యా ఉన్నటువంటి బండ ఆత్మీయంగా కొట్టబడిన బండ ప్రభుని స్తుతిస్తున్నానే. అది సిలువ క్రూసిఫిక్షన్కు సాదృశ్యం. సిలువ యొక్క మరణ వేదన, సిలువ యొక్క స్థితిని గురించి అక్కడ బండ కొట్టబడిందంటే యేసు ప్రభువు అక్కడ సిలువ వేయబడినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆయన కొట్టబడకపోతే, ఆయన అలగకపోతే, ఆయన వెగబడకపోతే, ఆయన చేర్చబడకపోతే, వధించబడకపోతే, ఆయన దున్నబడకపోతే ఈరోజు నీవు నేను ఈ రీతిగా ఇక్కడ కూర్చునేవాడిని కానీ కాదు. దేవుని స్తోత్రం. చిన్న వచనం కనుక నిగమాకాండంలో బండను 2 సార్లు కొట్టారు. మీరు చదివేమంటారు అది తెలిసినంత వరకు. ఇది నిగమాకాండం 17లో జరిగితే సంఖ్యాకాండం 21లో మరొక చోట జరిగింది. దీన్ని ఏమో మెరీబా నీళ్ళు అన్నారు. ఇది మాత్రం కాదు. దేవుని బిడ్డలారా ఆలోచించారు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ఒకే బండలో పానం చేశారు. ఆ రోజు ఇజ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, తప్పుకున్నప్పుడు చేశారు. అది నిజమే. కానీ దీని బిడ్డలు ఆలోచించండి. ఆ రోజు తాగినది శరీర సంబంధమైన దాహము, కానీ ఒకే బండలో పానం చేశారు. వీళ్ళ నిజమైన ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. అదే వాగ్దాన సంతకం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక ఎందరూ ఆత్మ చేత నడిపబడులో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అన్నవారు. అంతే, నడిపింపు కావాలండి. నడిపింపు కావాలి. నడిపింపులు 2-3 రకాలు ఎన్నైనా ఉంటాయి. సాతాను నడిపింపు ఉండవచ్చు, మరొక నడిపింపు ఉండవచ్చు, పరిశుద్ధ చేత ధర్మపడే నడిపింపు ఉండవచ్చు, రకరకాలుగా ఉండవచ్చు. ఏ నడిపింపులైనా లోకంలోవే. ఒక్కటి మాత్రమే దేవుని నడిపింపే చాలా విలువైనది. దేవుడి గైడెన్స్ చాలా శ్రేష్టమైనది. అందుకే అంటాడు దేవుడు, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేది నువ్వు నడవలసిన మార్గము నేను నీకు బోధించను అన్నాడు. ఎంతరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని ఆత్మ చేత ముందుకు సాగుతారో, దేవుని కృపలో కలిగి ఉంటారో, ఎందరు వాక్యంలో లోతైన సందర్భాన్ని గ్రహిస్తారో ఖచ్చితంగా ఆరాధన జరుగుతూనే ఉంది. నేను లోపల ఒక్కోసారి క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఈరోజు ప్రభా ఆగురు శారాన్ని గురించి మాట్లాడమన్నారు. నాకు వాస్తవానికి నేను దీనికి తెలియదు. నాతో ఏళ్ళగా మాట్లాడతావు నాలో ఉంది. నాకైతే తెలియదని మీరందరూ ఆరాధన ఉన్నారు. నేను మాత్రం ఇదే దేవుని ఆత్మతో ఆయన మీద అనుకున్నాను. నేను మైకు మాత్రం మీకు ఇక్కడ నేను కనిపిస్తున్నాను, కానీ నా ఆత్మ మాత్రం అక్కడే ఉన్నది. ఇది ఏదైనా నువ్వు చూసుకో అని చెప్పి దేవుని సభలో నేను అలాగ ముందుకు సాగుతున్నాను. దేవుని బిడ్డలను ఆలోచించండి. చివరి దినాల్లో ఉన్నాం. ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేల్ కాదంట. చదువు ఇప్పుడు 9:9 తీసేశారు. ఇది చదవాలి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరిని పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది
గట్టి తనవంటి అవగాహన తీస్తే వాళ్ళమ్మా. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనదే ఈ సంతానం అనబడు. చదువు. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దాన సంబంధములైన పిల్లలు సంతానమే అని ఎంచబడుదురు. సంతానం అని ఎంచబడుదురు. చూశారంటే కనుక దేవుని బిడ్డలారా, అందుకే క్రొత్త నిబంధన పాత నిబంధన 2 నిబంధనకు సాదృశ్యంగా ఉన్నారు. అందుకని పాత నిబంధనలో చాలా వరకు కొన్ని విషయంలో కొట్టువేయబడినాయి. ఆలోచించండి. కనుక ఆగుడు శరీర సంబంధమైనది. ఇస్సాకు క్షమించండి, అబ్రహాము సంతానం అయినంత మాత్రం చేత నువ్వు శరీర సంబంధంగా ప్రవర్తించినప్పుడు, శరీర సంబంధంగా మాట్లాడుతున్నప్పుడు, శరీర సంబంధంగా నీ జీవితాన్ని మార్చుకోలేనప్పుడు నువ్వు దేవుని రాజ్యం వెళ్తాను అనుకోవటం చాలా తప్పున్నారా? నేను చెప్తున్నా. 115% నువ్వు పో. ఇది ఒక బ్రహ్మనే పోతాను అనుకోవటం, అదొక బ్రహ్మ, అదొక ముసుగు. పోతావు, మాట మారిందా? ఒక్కల మాటలు పోయినా, తొందరపాటు పోయిందా? ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావు? ఏ విషయంలో నువ్వు ఓర్పేస్తున్నావు? ఏ విషయంలో వాక్యాలు ముందు పెట్టుకుంటున్నావు? ఏ విషయంలో ప్రార్థనలు కలిగి ఉన్నావు? ఏ విషయంలో నీ జీవితము దేవునికి ఇంపుగా సొప్పుగా ఉన్నది? ఏ విషయంలో ఆయన బలిష్టమైన హస్తములు బుద్ధిమంతుగా జీవిస్తున్నావు? ఏ విషయంలో దేవుడి యొక్క బలిష్టమైన హస్తములు పుట్టమైపోతూ చక్కబడుతున్నావు? నాకు చెప్పండి. ఆలోచించండి. అందరూ ఇజ్రాయేల్ మాత్రం కాదు. నువ్వు ఎక్కడ అనుకుంటే నాకు దేవుడి గురించి నాకు సీట్ ఉందని నేను వెళ్తాను అనుకోవటం తప్పున్నారా? నాకు తెలుసుదండి. నేను అయితే టెలివిజన్ చూడలేదు, కానీ నేను కొత్తగా దేవుడి సేవలకు వచ్చినప్పుడు సంతోషమ్మ గారు ఆమె ఆత్మీయ తల్లిదండ్రుల విషయం నాకు ఒక మాట చెప్పింది. చదివి నేను ముందుకు వచ్చేస్తాను, త్వరగా 1 గంటగా ముగిస్తాను. వాళ్ళ ఆత్మీయ తండ్రి దేవుడు మంచి సేవ చేశాడంట. ఒకరోజు పిలిచాడంట, నేను ఫలానా రోజున ఫలానా సమయమున నేను నిన్ను పిలవబోతున్నాను అని. మీకు అలాగా వారములు గడిచిపోతున్నాయి, ఆ రోజులు గడుస్తున్నాయి, సమయం రాని వచ్చేసింది. ఆయన సిద్ధపడ్డాడంట దేవుని రాజ్యాన్ని. దేవుని బిడ్డలారా, తను నాది ఇదిగో వైగుణమని ఏదో పాట ఉన్నారు సంఘనాథంలో. ఆ పాట ఇచ్చాను. దేవా దీనా పాపిని అనే పాట సందర్భంలో తన ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడే బోళలో మట్టి కూడా తీసేసుకున్నాడంట. కాలి చేతులు ఉన్న మట్టి కూడా సమస్తము కూడా అన్ని శుద్ధీకరించబడి ఒక్కొక్క పాపను ఉపయోగించి సిద్ధపడుతూ బాగా ప్రార్థన చేసుకున్నాడంట. సంఘస్థులందరినీ పిలుచుకున్నాడంట. ఇద్దరిని కూర్చోబెట్టాడంట. దేవుడు 7 గంటలకు నన్ను పిలవబోతున్నాడమ్మా. అలారం ఎదుటిగానే ఉన్నది. దయచేసి మీద ఆడవాడు పాటలు పాడండి. దేవుడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళిపోతాను అన్నాడంట. అందరూ వచ్చి సంతోషంగా పాటలు పాడుతున్నారంట. పాస్టర్ గారు చుట్టూ చేరి వీళ్ళన్నీ కూడా ఈ పాటలే పాడాడంట. దేవాది నా పాటని 51 కీర్తన ఉంది కదా, ఆ పాట పాడుకుంటూ తనువు నా ఇదిగో ఆ పాట పాడుకుంటూ ఉన్నాడంట. అన్ని కూడా కన్నీటి చేత తన జీవితం నాకు దేవుడికి అప్పగించుకుంటూ ప్రతి చిన్నది పెద్దది కూడా పాపను ఒప్పుకుంటూ అలాగా దేవునిలో తన పాట పాడుకుంటూ ఉన్న కాలంలో దేవుడు ఆ 7 గంటలు ఒక్కొక్కటి 7 గంటలు లేస్తూ ఆ గంట మ్రోగుతున్నానంట. దేవుడు పిలిచాడంట. దేవుడి స్తోత్రములు. హల్లెలూయా. సిద్ధపాటు ఈ సిద్ధపాటు ఏమీ లేకుండానే, నోరు దుస్తనం మాకుండానే, మాట తీరు మార్చుకోకుండానే, అమ్మా తొందరపాటు తీసేసుకోకుండానే ఎలా పోతావు? ఈ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి. ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలు కాదు, సంతానం కాదు, పేరుకు మాత్రమే. అబ్రహాము అన్నాడు కదా,
కాదు, ఈ రెండు కాదు. ఏదంట ఇస్సాకు వలనైనది. ఆ ఇస్సాకు సొంతంలో కూడాను దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. శ్రేష్టమే తిరుగును. యెషయా యెషయా 11వ అధ్యాయం అనుకుంటున్నాను. చూద్దాం 11 అనుకుంటున్నా. చూస్తాం. అవును 10వ అధ్యాయం అండి. సారీ 21-22 వచ్చాను చదవండి. యెషయా 10వ అధ్యాయం 21-22 త్వరగా చేయండి. శేషము తిరుగును. మాట్లాడండి. మెల్లకు చదవమ్మా. శేషము తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వాగ్దాన సంతత ఇస్సాకు సంతత వల్ల వాగ్దాన సంతతిలోనే పుట్టాలని గర్విస్తున్నావేమో, అతయిస్తున్నావేమో, తస్మాత్ జాగ్రత్త. శేషము చెప్పడమ్మా. ఇంకొక కనుక దానిలో సమూలాసం చేయబడుతుంది. శేషము అతి తక్కువ శేషం అయిపోతుంది. 17వ అధ్యాయం యెషయా 17 5-6 వచ్చారు. 6-7 వచ్చాను చదవండి. అయినను ఒలీవ చెట్లు దులపగా మిగిలి ఉన్నట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలి ఉండినట్లు దానిలో పరిగ పండ్లు ఉండునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంతే. చూసారండి. లేబాక ఎక్కడ పోతాం? నాకు అడ్డా అదే లేదు. నాకంటే ఏముంది? లేబాక ఏంటి ఏం జీతం మార్చుకున్నాం? ఏం ఆచారాలకి కట్టుబట్టులో పడి ఉంటే తెచ్చేసుకో. ఆ బంధకుల నుండి బయట రాక సతమతం అవుతూ లేబాక వదులే కిందికి, వదులే కిందికి. నేను మోసం చేసుకోవద్దు, నేను భ్రమపరచుకోవద్దు. దేవుని రాజ్యం మాటలతో లేదు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం మాటలతో లేదు. చాలా జాగ్రత్త. ఓటి కొండ లాంటి జీవితంతో జీవిస్తున్నావు. నేను ఒట్టుకున్నానే, నిజం ఒప్పుకున్నా. ఎందుకంటే నా జీవితం బలహీనమైనది. నా యొక్క కట్టము బలహీన కట్టమైనది. ఈ మట్టి కట్టం దేవుడేదో నిలబెడితే తప్ప నేనేమీ చేయలేను. నా వల్ల కాదు. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒలీవ చెట్లుగా ఎలా కట్టదా? మళ్ళీ చదువు మాట వచ్చినము. ఒలీవ చెట్లు దులపగా ఒలీవ చెట్లు దులపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండునట్లు. దులిపితే గట్టివి, ఎంత దులిపినా కూడా పగనవి, పరిపక్వమైంది. వినాలి ఇక్కడ. పరిపక్వమైనవి, తినసఖ్యమయ్యేవి, యోగ్యమైనవి, దులిపితే అసలు పడాలి. అలాంటివి అవునా కాదా? నన్ను చూడండి. ఇలాంటి పనులు ఏం కావాలి చెప్పండి అమ్మ తల్లే. దులిపితే ఎందుకంటే బాగా పండు ఉన్నది. పండు ఉన్నవే రాలుతాయా లేదా? కానీ ఇవి రాలడం లేదండి. అంటే ఏందంటారు అసలు? విచిత్రం. పై వారు ఆలోచించండి. అసలు ఏమంటారు? ఒకసారి పొలం వెనక తిప్పండి. ఈజీగా రాలవలసిన పండ్లు ఏం కాలేదంట, మిగిలి ఉన్నాయంట. తర్వాత ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలి వాళ్ళు కొమ్మలంటే అర్థమైందండి. అది అది చితారు కొమ్మంటారే, అర్థమేనా? నేను మా ఊర్లో విన్నానండి ఆ మాట. మీ ఊర్లో తెలిసిన, మీ ఊళ్ళ కంటే ఇంత మాటలే. చితారు కొమ్మన ఏమిటట? ఏం మిగిలినాయట? 4. అంత కొమ్మన అంత పళ్ళు ఉంటే ఎన్నుండి అంట? దానిలో పరిగ పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది 10 కంటే విస్తారంగా ఉంటుందా?
చెప్పాలి మీరు. రూత్ ఒక ఆమె పరిగెత్తుకుందండి. ఉదయం నుండి విస్తారంగా ఉంటే సాయంత్రం వరకు ఎందుకు ఉండేది? ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నా మీతో. విస్తారంగా కనుక అక్కడ ఉంటే పరిగెత్తుకోవడం అంతసేపు అంత టైం పడుతుంది. ఏమన్నా 2 చేతులు పోగేసుకునేది, అవునా కాదా? కానీ ఇక్కడ లేదు. ఇక్కడ లేదు కనుకనే ఉదయం నుండి సాయంత్రం వరకు కనీసం కొద్ది సమయం విశ్రమించింది. ఏమంతా పరిగెలు ఉన్నాయి పోయింది. ఆ ప్రేమ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ సంతోషంగా అత్తగారు వెళ్ళింది అంట. ఆ కోడలు భలే శబాష్ అన్నారు. ఎలాంటి కోడలు ఎక్కడున్నారులే అనుకోకూడదు, అనుకోకూడదు. ఆలోచించండి. కష్టపడింది, ఇండస్ట్రీ శ్రమపడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ యొక్క పెరిగిన ఎదుర్కొంది, నెత్తి మీద పెట్టుకుంది. అత్తగారు నన్ను చూడండి ఎంత కష్టపడ్డాను అడిగా. రేపు దేవుడు కూడాను ఆ పరిగి నేను చేయబోతున్నాను. అక్కడక్కడ వాళ్ళు కుంభలు కొన్నట్టుగా, మా ఒలివి చెట్టు దులిపితే అక్కడక్కడ పండులుగా ఎక్కబోతున్నాను. శేషం ఇజ్రాయేలీ సంతానం విస్తరించినను ధీటైన తల్లి శారా పైన యెరూషలేముకు మాత్రమే పోగలరు. వాగ్దానాలు ఎందరైతే వాగ్దానాలు పట్టుకుంటారో, స్వతంత్రించుకుంటారో, కలిగి ఉంటారో, వాగ్దాన ప్రకారంగా జీవిస్తారో, జీవితాన్ని విదిలిచి రాల్చివేస్తారో, ఒక బలియాగంగా అయిపోతారో, బలిపీఠం మీద ఆ యొక్క బలి ఎప్పుడు అప్పించేది ఏ విధముగా అది గొడ్డు పిల్లైనాను, ఏడాది తోడైనను, ఏదైనా సరే ఎలాగ దహించబడిందో, నువ్వు ఆత్మీయ స్థితిలో దహించబడితే ఖచ్చితంగా పైన ఆ యెరూషలేము నూతనలోకి ఆ తీటైన దానికి నువ్వు వెళ్ళిపోతావు. ఖర్చుపుచ్చలేదు, ఖర్చుపుచ్చు. అధికారులు తల కాళ్ళు కాలి ఇదంతా బాడీ బాగుంటుంది వెళ్ళవా ఇలాంటి కదా. అవ కాళ్ళు వస్తే గాలి మిగిలి బాబు కాకపోతే లేదు, లేదా నడువులకు కాలి ఇలా కాకపోతే ఉపయోగం లేదు. ఆయన మొత్తము దక్కసిక పర్యంతము నీవు దహించబడాలి. బలిపీఠం మీద అర్పణ ఆఫరింగ్ లాగా అయిపోవాలి. కానుక లాగా ఆలోచించండి. నీకు ఇష్టమైనది పాట పాడు. నీకిష్టమైనది కావాలి దేవుడికి, అర్పణమై దేవుడు మెచ్చాలి. నీవును కోరుకున్నాడండి దేవుడు. నువ్వు కావాలి ఆయనకు, నువ్వు మెచ్చాలి. నీ పేరుని బట్టి అనేది ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇజ్రాయేల్ అందరూ కావే కాదని ఈ రోజు నువ్వు స్పష్టంగా తెలుసుకున్నావని నేను గ్రహిస్తున్నా. రక్షించబడి దేవుని కృపలో బలముగా శరీరేచ్ఛల ప్రకారం కాకుండా విధించబడి యేసు క్రీస్తు సంబంధులు ఎలా ఉంటారో గలతీ రాసిన పత్రిక. క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుని బిడ్డలు ఒక్కసారి చూద్దాం. క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉంటారో
24, 25 పెట్టుదాం. 24 యేసు సంబంధులు ఆ. శరీరమును ఉమ్. దాని ఇచ్చలతోను ఆ. దురాశలతోను ఉమ్. సిలువ వేసి ఉన్నారు. అంతే. క్రీస్తు యేసు సంబంధులు, ఆత్మ సంబంధులు ఎలా ఉంటారో తెలుసా అండి? పౌలు గారు చెప్తున్నాడు గలతీ పత్రిక. గలతీ పత్రికలో సరిగ్గా ఉన్నానో లేదు నాకు తెలియదు. నేనేం పోయి చూడడం. అది పుట్టినప్పుడు నేను కూడా పుట్టలేదు కదా, నాకు తెలీదు. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. వినండి, ఎవరు మాట్లాడరు. ఏమండి ఎంత బాగా చెప్తున్నాడు ఈయన. క్రీస్తు యేసు సంబంధులు, ఇదే ఆత్మ సంబంధం. ఒకే పట్ల పానీయం చేసిన వారు. ఏమండి ఒలివ చెట్టు దులుపగా, ఏమండి అంతున్నట్టు దులుపగా వాళ్ళు కొమ్మలను రాలినవి అక్కడక్కడ పరిగి ఉన్నదే క్రీస్తు యేసు సంబంధం, ఆత్మ సంబంధులు. శారద దీటైన తల్లి నూతన యేసునే. వీళ్ళందరూ కూడా ఎలా ఉంది? ఆత్మ సంబంధం అన్నారు. శరీరము దాన్ని ఇచ్చను రాసుగా సిలువ ఎప్పుడో ఏబడ్డావా ఆలోచించండి. దీన్ని పెట్టారా? పుట్టుపక్కన దొంగ వల్ల నువ్వు కూడా సిలువ వేయబడ్డావా? వాక్యం చేత శరీరము దాన్ని ఇచ్చను ఆగనులా శరీర సంబంధం అలాగనే జీవిస్తున్నావా? శరీర సంబంధమైన కొంచెం మట్టుగా ప్రయోజనం కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి ఆత్మ సంబంధులు దేవుని సంతోషపెడతారు. ఆత్మ సంబంధులు సులభంగా లోపడతారు. ఆత్మ సంబంధులు దేవుని దయకలను ప్రేమించినారు. ఆత్మ సంబంధులు దేవుని అంతకట్టబడి ఫలిస్తారు. ఆత్మ సంబంధులు దేవుని కృపలో ఆయన పోలికలోకి రావాలని తప్పనపడి ప్రయాసపడి ఆయన యొక్క చెక్కుతున్నప్పుడు, ఆయన పుటం వేయబడినప్పుడు విధేయులే ప్రభాన్ని చిత్తమును ఆయన అనుకుంటూ ముందు సాగే ప్రతి ఒక్కరు సాగేలే ఆత్మ సంబంధలే. దేవుడి స్తోత్రములో కనుక అదే మాకు తీర్చైన తల్లి శారా పైనున్నా మరి నువ్వున్నావా? ఎలా ఉన్నావు? శరీర సంబంధమైన ఆగర్లాగా ఉన్నావా? ఏమండి శరీర సంబంధమైంది ఏమీ ఉపయోగం లేదు. ఏమండి ఏం ఉపయోగపడింది? ఆఖరి జీవితం ఏమి ఉపయోగపడింది? ఏమీ లేదు. అది కనుమని కనిపిస్తూ ఉంటుంది. నాకు ఇంకెక్కడ కనిపిస్తూ లేదండి. ఇంకా రాహాబన్నా కనపడింది. 1-2 చోట్ల బైబిల్ చదివిపోయి. ఏమండి ఎగుడకలో కనపడితే మరొక చోట కూడాను చిత్తంలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ ఆఖరి కనిపించిందండి? చెప్పలే లేదే. అంతతోనే అయిపోయింది. చెప్తా ఈ జీవితం కూడా శరీర సంబంధంగా ఉంటే అందుకే అన్నాడు, నేను నీ ప్రభుత్వంలో నుండి నేను లెక్క చూసి నేనేం చేశాను? నీ లెక్క ముగించా. దాని 5వ అధ్యాయం 24వ తరగతి అండి ముగిస్తున్నా. నేను కూడా ముగించాను. దేవుడు ముగించాడు. దాని 25-24 దాని 5-24 త్వరగా కావున ఆయన ఎదుట నుండి అది చేయి వచ్చి ఈ వాక్య భావం ఏమనగా అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. అంతే లెక్క చూస్తాడు నీ జీవితాన్ని. ఆత్మ సంబంధం వల్ల నటిస్తున్నావా? ఆత్మ సంబంధం వల్లే నటించి ఆశలతో శరీర సంబంధమైన రీతిలో ఒకలోక వల్లే కొట్టుకుపోతున్నావా? తస్మత్ జాగ్రత్త. నేను నీ జీవిత విషయంలో విశేషకరంగా లెక్క చూసి ముగిస్తున్నాడు. లెక్క 1 ఆయన చూసి ముగించాడు. నీ జీవితాన్ని బట్టి నువ్వు లెక్కలు అప్పగించుకోవాలి. ఇది 2 మర్చిపోవద్దు ఎవరు కూడా. దేవుడు నిన్ను లెక్క నువ్వు ముగించేది ఒక ఎత్తు అయితే నువ్వు లెక్క చెప్పాలి అని. నీకు ఊహ వచ్చిన దగ్గర నుండి, రక్షించబడిన దగ్గర నుండి, దేవుడిని పిలుస్తున్నంత వరకు నీ జీవితము యొక్క లెక్క నువ్వు చెప్పాలి. అందుకే భయపడు. ఇప్పుడే నువ్వు దేవుడికి భయపడవా అని దైవప్రజ్ఞంతో ప్రశ్నించాడు. ఎవరు తప్పుడేమండి?
ఎరుపు దొంగనే ప్రశ్నించాడు ఈ మాట. ఎవరు ఆయన? అది. అలాగే ఇప్పటికైనా భయపడు, నీవు దేవునికి లెక్క చెప్పాలి. ఇది రెండవది. మూడవ లెక్క ఉంది, మీ అందరిని గురించి ఆ యొక్క కాపరి, సంఘ కాపరి లెక్క చెప్పాలి. ఆలోచన. మీ మీద పైన ఉన్న నాయకులు ఆ విషయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది ఎప్పుడు రాష్ట్ర పత్రిక కొంచెం చదువు. ఎప్పుడు రాష్ట్ర పత్రిక 17. త్వరగా చూడండి, త్వరగా చూడండి. ఎంత సేపు చూస్తున్నారు? 13వ అధ్యాయము. ఎప్పుడు రాష్ట్ర 13:17. మీ పైన నాయకులుగా మీ పైన ఉన్న నాయకులను ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. అంతే. కనుక మీ అందరి ఆత్మల విషయంలో నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అది కూడా గుర్తుంచుకోండి. 3 రకముల లెక్క. ఒకటేంటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఇప్పుడేగా విన్నది, మీరు చెబితేనే నేను ఆమెను అంట. ఒకటి లెక్క ఏంటి? ఒక లెక్క చెప్పమ్మా. విన్నారుగా ఇప్పుడు? చెప్పరా? చెప్పరా? చెప్పాల్సిందే. చెప్పకపోతే ముగిస్తాం. ఒక లెక్క చెప్పండి. అక్కడ తీసుకొచ్చి తొక్కలో పెట్టాం. ఇప్పుడు చెప్పండి, చెప్పయ్యా. ఒక లెక్క ఏమన్నాడు దేవుడు? ఇప్పుడేగా మెసేజ్ చదువుకున్నా. ఏమన్నాడు? చెప్పాలి. ఇంకా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు మీరు చెప్పకపోతే. దేవుడు బెల్షెత్రకి ఏం చెప్పాడు? ఆ బాబు మిన్నే ప్రభుత్వ విషయంలో ఎక్క చూచి దాన్ని ముగించాను. వల్ల చదువుతున్నావా? అట్టయితే వీళ్ళు చదవలేక మంచి తెలియగలిగిందేనే. ఇది ఒక లెక్క. రెండో లెక్క ఏమన్నాను? రెండో లెక్క చెప్పాడమ్మా. అది తీసి 3వది పెట్టు. 2వది చెప్పంటే భలే తెలియగలిగింది పిల్ల. మాట్లాడి గురించి ఇది కూడా ఉంటుంది. రెండో లెక్క ఏంటి? రెండో లెక్క చెప్పండి. అది 3వది తీసుకొచ్చి 2వదిలో పెట్టావు. మీ లెక్క చెప్పాలి. మీ జీవితంలో లెక్క. 3వ లెక్క ఏంటి? ఇప్పుడు చెప్పు. అది చెప్పాలి. 3 లెక్కలు ఉన్నాయి. తప్పించుకుంటారంటవా? అందుకే అందరు ఇజ్రాయేలీలు వారిని సమగ్రంగా గమనించారు. అందరూ వాగ్దానం చేత ఇదేని వాళ్ళని అనుకోకూడదు. మధ్య తీటైన తల్లి పైన ఎలిసిలేము. అక్కడ వరకు నువ్వు వెళ్ళాలి అంటే అమ్మ ఇస్సాకు కనబడిందేమో వాగ్దాన సంతతే. ఆ సంతానంలో నీవు నేను వచ్చాము. అడ్డం పెట్టుకుంటున్నావా? రక్షించబడ్డానని అడ్డం పెట్టుకున్నావా? అంతా తెలుసు అనుకుంటున్నావా? అంతా తెలిసిన వాళ్ళకి ఏం తెలియదు. అది గుర్తుంచుకోండి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ వెరీ మోర్ డేంజర్. నిలబడి రాను వద్దు ఆలోచించండి. చూడన్నా అంతా రాలా. అసలు బయట రమ్మనే కట్టినాం. చాలా కష్టమైంది. దేవుడి ఆత్మతో ఆయన కృపను బట్టి మాట్లాడితే తప్ప. చెబుతున్నాను, ఎలా ఉన్నాము ఒకసారి చర్యలు బట్టి, చర్య సంబంధాన్ని బట్టి ఇదే మాత్రం ప్రయోజనకరమైంది కాదు. ఇంకా దాస్తులుగా ఉన్నది. నువ్వు పాపలకు దాస్తులుగా దాస్తురాలుగా జీవిస్తున్నావా? ఆచారాలకు అలవాట్లకు ఖర్చు పడుకు దాస్తురాలుగా ఉంటున్నావా? అన్ని విసర్జించని చెప్పుకుంటూ ఇంకా తొక్క మొత్తం కప్పుకుంటూ ముసులోనే జీవిస్తున్నావా? చర్య సంబంధంగా ఎట్లా ఉన్నావు? ఆగో ప్రమాదకరమైంది. చర్య సంబంధమైంది. పోరో ఆలోచించాను. చివరి నాలో ఉన్నాం. నన్ను ప్రశ్న శాంతి నాకు మసీదులోకి స్త్రీలు వెళ్ళరు అని. ఎందుకని మసీదులోకి స్త్రీలు వెళ్ళరు అని అడిగింది. వాళ్ళు పాత నిబంధనే ఆశిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనాడు ప్రత్యక్ష గుడారంలోకి పురుషులు మాత్రమే ప్రత్యక్షమయ్యారు. సమకూర్చబడ్డారు. హోలీ కాంగ్రిగేషన్ అని ప్రస్తుత జనాంగముగా వాళ్ళు మాత్రమే సమావేశపరచబడ్డారు. స్త్రీలు మాత్రం. అందుకని ఇప్పుడు 40 దినాలు
అనుకొని ఏ వెజ్ తినాలనుకొని ఏమి అనుకొని వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఎక్కడికి? అది సంగతి. అయితే అది మనం గుర్తుపెట్టాలి. దేవుడు ఏం చేశాడు? మనల్ని వాగ్దానాలకి వాస్తులుగా చేసుకున్నాడంట. మనకు స్వతంత్రత ఇచ్చాడు, పాపం నుండి విడుదల ఇచ్చాడు, ఆ బయట బానిసత్వం నుండి తిరిగి బయటకు తీసుకొచ్చాడు. దేవుడు గొప్ప కృపను ఇచ్చేసి ఆయన అమ్మ స్త్రీ అని, పురుషులని, హెల్లీలని, వీసులేసేస్తని, వాళ్ళని వీళ్ళని ఏమీ లేదు, భేదం లేదు. అలాగే దేవుడు పిల్లారా ఇశ్రాయేలీలు సంతృప్తి అందబడింది. ఆ యొక్క శార వరకే కానీ అమ్మ ఆగడు ఎత్తుల సంతానం మాత్రం లేదే లేదు. దేవుని కృపచేత, దేవుని ఏర్పాటును బట్టి దేవుడు వారిని వస్తే మంచిది. అన్ని జనాలను అలాంటి వారిని ప్రేమించట్లే కానీ ఇప్పుడు దేవుని ఆత్మ అన్ని జనులలో ప్రభుత్వం చేస్తూ ప్రేమిస్తూ ఉన్నారు. తీసుకొస్తున్నారు. ఆగను చంపివేద్దాం, ఆగను ఆత్మను చంపివేద్దాం. ఒక ఆత్మ కూడా ఉంటుంది సంఘాల్లో, ఇజ్రాయేలు ఆత్మ, దురాత్మ, రకరకాల ఆత్మ ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. ఏది ఉన్నా శరీర సంబంధం తీసేసుకుని దేవుని సంఘం ముందుకు కొనసాగాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుని అందరూ బలరాధనలో కొనసాగాం.